ముఖ్యంగా విద్యార్థులందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. చదువులో రాణించండి, క్రీడల్లో రాణించండి, పరిపాలనలో రాణించండి. ఒక పారదర్శకమైన ప్రభుత్వాన్ని నడిపించడానికి సహకరించాల్సిందిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న. ధన్యవాదాలు మిత్రులారా. ధన్యవాదాలు సార్. ఇప్పుడు ముఖ్యమంత్రి గారికి ఓ చిరు సన్మానం ఉంది సార్. ఆపండి 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 ప్లీజ్. కొండరెడ్డి పల్లెలో కొన్నదొక తల్లి పాలమూరు జిల్లాల కొండరెడ్డి పల్లె కొండరెడ్డి పల్లెలో కొన్నదొక తల్లి పాలల్లో పౌరుషం పోసినాదో పెద్ద పులిలాగా ఖాండ్రించి వేసినాడే పోరు కథలన్నీ సిననాడు చెప్పినాదో పౌరు మీద తన పౌరును నడిపినాడే ధరణిపై వినతించి తప్పునే ఆపండి. ముఖ్యమంత్రి గారి తల్లిదండ్రుల చిత్రపటాన్ని ఈ శిల్పి చాలి శాలి బాబు ఒక శాలి ఆయన శాలు కప్పాలి. తన మాట ఒక కచ్చనా వెయ్యలేడెవడు రాంచనా లుంగలేదెప్పుడు ఏ మార్చినా పేద బతుకుల ఇప్పుడు మీరు రాండి. శిల్పికి సన్మానం చేశారు. ఎవరైతే మహాత్మా జ్యోతిబా పూలే అన్నా ఒక్క రంగులు అద్దిన సేతితోనే మూడు రంగుల చెండ ఎగరేసినాడే రేవంతన్న చూడే గర్వమెక్కిన కడికి గుండైనాడే దండైనాడే గర్వపడేలా గడ్డ పాలిస్తూ ఉండే రేవంతన్న చూడే బాబు నడుచుకుంటుండు మన మేలుకు మరిచిపోయిండు కంటి కొనుకు మారాలంటూ పేద బతుకు ఈ నేల తలవాలని తన వంతుగా చేసిన మంచిని తన గురుతు నిలవాలని నిరుపేద బతుకుల్లో వెలగాలని అరే భవిష్యత్తు నగరాన్ని నిర్మించే మహారాజు మన కలల తీరాన్ని చేర్చునే ఒక రోజు రంగులు అద్దిన సేతితోనే మూడు రంగుల చెండ ఎగరేసినాడే రేవంత్ తన మాట ఒక కచ్చనా